హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి నత్తలు. ఈ నత్తలు వచ్చి నాటు నత్తలు. ఇవి లైఫ్లో ఫస్ట్ టైం కుక్ చేయడం. 4-5 సార్లు తిన్నాను కానీ చిన్నప్పుడు మా అవ్వ వాళ్ళ ఊరిలో తమిళనాడులో. ఇక్కడైతే తక్కువే. పోతే మంచి వర్షం పడుతుంటే ఆ వర్షంలో వేడి వేడి నత్తలు వండుకొని తింటే అబ్బా, అది ఆ టేస్టు అది మాటల్లో చెప్పలేంది. కొంతమందికి నత్తలు అనేటివి నచ్చకపోవచ్చు, కానీ దీంట్లో 40 రకాల జబ్బులకు కలిగిన ఔషధ గుణాలు ఉన్నాయంట. చాలా మంచిదంట నత్తలు. ప్రస్తుతానికి ఆంధ్రాలో ట్రెండింగ్ ఫుడ్లో ఇది నెంబర్ 1గా ఉందంట నత్తలు. పోతే నెల్లూరులో వచ్చి కరెక్ట్గా 15 నిమిషాల్లో అయిపోయినాయి. వాళ్ళు దాదాపు ఒక 50 కేజీల పైన నత్తలు తెస్తే 15 నిమిషాల్లో స్పీడ్గా అయిపోయినాయి. అంత డిమాండ్ ఉన్నాయి నెల్లూరులో నత్తలకి. నాకు సరే వాటిని చూడడం, ఇవి వండాలి, మన ఛానల్లో ఒకటి వీడియో పెట్టాలి. పైగా మనం తిని చాలా సంవత్సరాలు అవుతుంది. మనం మన స్టైల్లో వండుకొని తిందామని దాన్ని అయితే తీసుకోవడం జరిగింది. నేనైతే ఒక ఉడ్డ తీసుకున్నాను. ఒక ఉడ్డ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. 100 రూపీస్. వాటిని బాగా కడిగి ఒకరు ఉప్పు వేసి నీట్గా, వాళ్ళు ఆల్రెడీ తీసేసి ఉంటారు, అయినా కూడా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళినాక బాగా నీట్గా కడిగి ఇంకా వంటలోకి వెళ్ళిపోవడమే. పోతే తగినన్ని టమాటాలు, తగినన్ని ఎర్రగడ్డలు, కొద్దిగా అల్లం పేస్టు అన్నీ కావాల్సిన తగినన్ని తీసుకొని ఇంకైతే వంటకైతే ప్రిపేర్ అయిపోవడమే. టమాటాలు కూడా చూడండి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా పండ్లు, నీట్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. భలే వచ్చింది టేస్ట్ అయితే. వీడియో కంటిన్యూగా చూడండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నత్తలు చాలా మంచిది. కొంతమంది దాన్ని నాన్ వెజ్ ఐటెంలో, నీళ్ళలో దొరికే ఐటెంలో కొంచెం తక్కువగా అనుకుంటారు. నత్తలు ఏం కాదు, మంచి టేస్టు, మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెయిన్ గుండెకి సంబంధించిన వ్యాధులకి చాలా మంచిదంట. ఆస్మా అలా ఉండే జబ్బులు ఏమైనా కూడా, ఊపిరితిత్తుల సమస్యలు కానీ ప్రతిదానికి కూడా నత్తలు మంచి విటమిన్ ఫుడ్, అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా నత్తలు అయితే ట్రై చేయండి, మీకు అందుబాటులో దొరికితే. చాలా ఎక్కడైనా కూడా నత్తలకు చిన్న డిమాండ్ కాదు, ఎందుకంటే ఈ చేపల మాదిరిగా ఎక్కువ దొరకవు. అందుకని ఆ నత్తలు దొరికినంతసేపుకొని స్పీడ్గా, ఈ మధ్య నేను కూడా దరిదాపులో నేను వెళ్తున్నప్పుడు కూడా చూస్తున్నాగానే, ఆ రోడ్డు దాటంగానే ఒక 10 మంది ఒకరికాడ సరసర తీసుకొని వెళ్ళిపోతున్నారు. నత్తలు అంత డిమాండ్ ఉన్నాయి. అందుకనే ఈ డిమాండ్ ఫుడ్ని మనం కూడా ఒక వీడియో తీసి పెడదామని చేశాను. అలానే టేస్ట్ చేద్దామని. చాలా బాగా వచ్చింది. పోతే వేడివేడిగా వంట అయ్యేటప్పుడు బయట వర్షం పడుతుంది నెల్లూరులో. ఆ వర్షంలో హ్యాపీగా తింటుంటే మనసు అయితే ఆహ్లాదంగా అనిపించింది. ఖచ్చితంగా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వీడియో విషయంలోకి వస్తే, ఆ కడుక్కున్న నత్తలు పక్కన పెట్టుకొని ఇంకా బాండల్లో అయితే ఆయిల్ వేసుకొని, అలానే తిరగబాతు దినుసులు, కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్టు, కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని, తర్వాత అయితే ఆనియన్స్ అలానే టమాటాలు బాగా రోస్ట్ అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత బాగుండేది. అన్ని వీడియోల్లో ఉండే సిస్టమే. కానీ నత్తలకి కొంచెం పులుపు వాడాలి, ఎందుకంటే ఎంత పులుపు వేసినా తినేస్తుంది. అట్టనే ఎక్కువ వేయద్దండి, చూసి పరిస్థితిని బట్టి గమనించండి. నేను లైట్గా అయితే చాలు అనుకున్నాను, కానీ చేపల కూరకైతే ఎంత పులుపు పడతామో అంత వేయాల్సింది వచ్చింది. అది నేను టేస్ట్ చూస్తా వేయడం వల్ల పక్కాగా కరెక్ట్గా సరిపోయింది. అందుకే వంట కూడా అద్భుతంగా వచ్చింది. కాబట్టి పులుపు చూసుకొని వేసుకోండి. చింతపండు రసం దగ్గర లేకపోయినా కూడా నిమ్మకాయతో అయినా కూడా పులుపుని యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే, అద్భుతంగా అమోఘం. అసలు నత్తలు ఎప్పుడు కనపడినా ఇంకైతే వాటిని వదలను ఖచ్చితంగా. ఈడ మాకు రైల్వే కోడూరులో నత్తలు దొరికేది అస్సలు రేరు, ఎక్కడే కానీ దొరకవు. ఇంకెప్పుడన్నా కనపడితే తప్పితే. ఇంకా అందుకు నెల్లూరుకి వెళ్ళినప్పుడు, అంటే అత్తగారింటికి వెళ్ళినప్పుడే నాకు ఇంకా అవకాశం, వెంకటగిరికి కానీ నెల్లూరుకి కానీ. అంత బాగా అనిపించినాయి నాకు నత్తలు. అసలు ముక్క కూడా మటన్ ముక్కలాగా అయిపోతుంది. అది బాగా ఎంతసేపు రోస్ట్ అవుతున్నా కానీ మెత్తగా అయితే అవ్వదు. టైం కూడా పట్టింది ఆ వంట. స్పీడ్గా ఒక 10 నిమిషాలు అయిపోతుంది అనుకున్నా కానీ అది ఉడకడమే. అది నూనె బాగా రోస్ట్ అయ్యే కొద్దికి ఆ వంటలో అది పెను మీద ఉడికే కొద్దికి గట్టి అవుతుంది, అంత హార్డ్ అవుతుంది. భలే స్పెషల్ వంట, స్పెషల్ వంటకం ఇది, స్పెషల్ ఫుడ్ కూడా. టేస్ట్ కూడా భలే అనిపించింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, వంట నేర్చుకోండి. ఇంకా నత్తలు అవి బాగా ఉడికిపోయాక ఇంకేం చేస్తామంటే కొద్దిగా పసుపు అలానే కారం తగినంత యాడ్ చేసుకొని, ఇంకా దాంట్లో మనం వాటర్ వేయాలనుకుంటే ఇంకా చింతపండు రసమే కొద్దిగా యాడ్ చేసుకుంటూ పోసుకోవడమే. లైట్గా పులుపు చూసుకుంటా చేయండి ఖచ్చితంగా.
ఆ రోజైతే చాలా పులుపు, ఎంత పోస్తే అంత. ఆఖరికి ఇంకా చింతపండు కలపలేక నిమ్మకాయే నేను వేయడం జరిగింది. ఒక్కొక్క నిమ్మకాయ పిండుతా నేను పులుపుని టెస్ట్ చేసుకుంటా చేశాను. నత్తలు ఎంతమందికి ఇష్టమో, ఎప్పుడు తిన్నారో ఖచ్చితంగా అయితే చెప్పండి. ఎందుకంటే రెగ్యులర్గా ఈ కాలం ఎక్కువ దొరకటం లేదు నత్తలు. ఏదో సిటీ సైడు కొన్ని వందల గ్రామాలు ఉంటాయి ఒక్కొక్క సిటీకి, కాబట్టి ఏదో గ్రామంలో ఎక్కడో ఒక చోట ఏట్లో ఖచ్చితంగా నత్తలు దొరుకుతాయి, లేదా చెరువులో దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి అమ్ముతారు. కాబట్టి సిటీ వాళ్ళకి నత్తలు తరచూ తెలుస్తాయి, కాబట్టి సిటీలోనే ఎక్కువ తింటారు. కాబట్టి వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది నత్తలు అయితే తిన్నారో, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. నాకైతే దాదాపు నాన్ వెజ్ వంటల్లో నీళ్ళలో దొరికే వాటిలో నత్తలు చాలా స్పెషల్ అనిపిస్తుందని నాకైతే అనిపించింది. నాకు చేపలు అంటే కూడా చాలా ఇష్టం, కానీ నత్తలు అయితే మంచి టేస్ట్ అనిపించింది. నాకైతే భలే అనిపించింది. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో నత్తల్లో కొన్ని ఐటమ్స్ అయితే చేయాలి మనం. చూద్దాము ఎప్పుడు కుదురుతుందో. మనసుని మైమర్పించే, అలానే నోరూరించే అద్భుతమైన ఈ నత్తల కర్రీ అయితే అయిపోయింది. చూడండి, వేడి వేడి పొగలొచ్చే అన్నంలో వేడి వేడి ఆ నత్తల కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటే అది స్వర్గలోకాలే. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందని చూడండి. అది బయట వర్షం పడుతుంటే ఈ వేడివేడిగా ఈ ఫుడ్ తింటే ఇంకా స్వర్గలోకాలే. అంత బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా అమోఘం. చూడండి, లైవ్లో వర్షం పడతా ఆ వేడివేడిగా తింటే చాలా హ్యాపీ అనిపించింది. భలే వచ్చింది వంట కూడా. మనసుకు పరిపూర్ణంగా ఉండాలంటే ఈ విధంగానే వేడివేడి వంటలు, అది మనసుకు నచ్చిన వంటలు, అది అద్భుతమైన వంటలు నోటికి రుచిగా ఉన్నప్పుడు బయట వర్షం పడుతుంటే అది వేడివేడిగా తింటే ఇంకేం కావాలి జీవితానికి అన్నట్టు అనిపిస్తుంది. ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఖచ్చితంగా ఇంటికాడ ట్రై చేసి మీరు తినండి. అపోహలు పడద్దు, నత్తలు తినచ్చా తినకూడదా అని. మంచి విటమిన్ ఫుడ్, హ్యాపీగా తినండి. నచ్చిన ఫుడ్. ఇవి అయితే ఎటువంటి కెమికల్స్, ఏ ఆహారం లేకుండా ఎవరు పెంచినటివి కాదు. వాటికి అవే పెరిగి మంచి విటమిన్స్ తయారు చేసుకున్న జీవులయ్యి. కాబట్టి హ్యాపీగా అయితే వండుకొని తినండి సంతోషంగా. అలానే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలానే కుదిరితే ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళా కలుసుకుందాం. బాయ్, జై హింద్.